యాక్చువల్‌గా ఈయన సిక్కోల్ స్టార్ ఇన్‌ఫ్లుయెన్సర్ శ్రీకాకుళం. సో, మీకెలా అనిపిస్తుంది చెప్పండి ఈవెంట్స్ ఇవన్నీ ఎలా ఉంది? ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి చాలా బాగా అనిపించింది నాకైతే. ఎందుకంటే ఇప్పటిదాకా ఎప్పుడు ఇలా ప్లాన్ చేయలేదు కాబట్టి సో కొత్తగా ఉందన్నమాట. ఎప్పుడు బయట ఊర్లో వెళ్ళి చూడడం తప్ప మన ఊర్లో ఇలాంటిది అవుతుందని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. కాకపోతే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వాళ్ళు ఇంత గ్రాండ్గా చేస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు దాకా జరగలేదు కాబట్టి నాకైతే చాలా ఆనందంగా ఉంది మన శ్రీకాకుళంలో ఇలా జరగడం. శ్రీకాకుళం వాసిగా 7 రోజుల పాటు స్టేట్ ఫెస్టివల్‌ని గుర్తించడం మీకెలా అనిపిస్తుంది? మాకు చాలా బాగుంది. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఒకరోజు మహా అయితే 2 రోజులు చేయడమే గొప్ప అనుకునే ఊర్లోన వారం రోజుల పాటు ఈ యొక్క ఈవెంట్ని సినిమా యాక్టర్ని, పెద్ద పెద్ద సింగర్స్ని, అలానే సెంట్రల్ మినిస్టర్ గారు కూడా ఎంతో ప్రోత్సాహంతో మాలాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి వాటి కార్యక్రమాలు కూడా ఎంతో చక్కగా ఘనంగా జరిపించడానికి కూడా ప్రయత్నం చేస్తాను అనమాట. సో ఇదైతే చాలా అంటే చాలా గ్రాండ్గా జరుగుతుంది, జరగబోతుంది కూడా. మరి ఎవరెవరు సెలబ్రిటీస్ వస్తున్నారో చెప్పగలరా? తమన్ గారు వస్తున్నారు. ఎవరికి తెలియదు. నాకు తెలిసినంత వరకు ఇది మ్యాటర్ అంటే పవన్ కళ్యాణ్ కూడా రాబోతున్నారు అనమాట 24వ తారీఖున. అలానే 23వ తారీఖున నారా లోకేష్ గారు రాబోతున్నారు. 22వ తారీఖున వంగలపూడి అనిత గారు హోమ్ మినిస్టర్ గారు రాబోతున్నారు. అలానే తమన్ గారు, డీ డాన్సర్స్, జబర్దస్త్ వాళ్ళు, జబర్దస్త్ యాంకర్స్ చాలామంది రాబోతున్నారు. మరి మీకెలా అనిపిస్తుంది ఈ ఈవెంట్ మన శ్రీకాకుళంలో ఎంత గ్రాండ్‌గా జరగడం? చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు జరగలేదు కాబట్టి ఫస్ట్ టైం జరుగుతుంది కాబట్టి చాలా హ్యాపీగా ఉంది నాకైతే. అన్ని స్టాల్స్ విజిట్ చేశారా? విజిట్ చేశానండి. ఎలా ఉన్నాయి స్టాల్స్ అన్ని? ఎక్కడెక్కడ నుండి వచ్చిన వాళ్ళందరూ శ్రీకాకుళం ఎలా ఆదరిస్తారు? మనోళ్ళు ఎప్పుడు మంచిగానే ఆదరిస్తారు తెలిసిందే కదా. అది శ్రీకాకుళం వాసులు అంటే ఫస్ట్ ఆదరించడంలో ముందు ఉంటారు అనమాట. ఎలాంటి ఆడి తక్కువైనా ఎక్కువ అని చూడరు. ఎవరినైనా సరే సపోర్ట్ చేయడానికే చూస్తారు మా వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ.